తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు అక్రమార్కులయ్యారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్నే బురిడీ కొట్టించారు అధికారులు. ఇంతో ఓ మహిళ మీడియా సమావేశం పెట్టి తన బాధను వెళ్లబోసుకుంది. కలెక్టర్ తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ విజ్ఞప్తి చేస్తోంది. నల్లజర్ల మండలం అనంతపల్లిలో తన పొలానికి దారి లేకుండా అక్రమ లేఅవుట్ వేసి ఇబ్బందులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న ఓ మహిళ ఫిర్యాదుపై కలెక్టర్ స్పందించారు. విచారణ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే మండల స్థాయి అధికారులు కలెక్టర్ కూడా పక్కదారి పట్టించారు. అనంతపల్లి గ్రామంలో అక్రమ లేఅవుట్ వేసి సిమెంట్ రహదారి నిర్మాణం కూడా చేసి ఉండగా అక్కడ ఏ విధమైన లేఅవుట్లు లేవని, సిమెంట్ రహదారులు లేవని, కేవలం వ్యవసాయ భూమి మాత్రమే ఉందంటూ కలెక్టర్కు నల్లజర్ల మండల ఈఓపీఆర్డీ కుమార్ తప్పుడు నివేదిక ఇచ్చారు. దీంతో లక్ష్మీదుర్గ తన తల్లిదండ్రులతో కలిసి అక్రమ లేఅవుట్ వేసిన ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించింది. జిల్లా కలెక్టర్ తనకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తుంది. అధికారులు లేఅవుట్ లేదని చెప్పిన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లను మీడియాకి చూపించింది. అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదికలపై జిల్లా కలెక్టర్ మరోసారి విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. మా నాన్నగారు పసుపు కుంకం కింద 15 సంవత్సరాల క్రితం నాకు 10 సెంట్లు పొలం రాశారండి. నా ఎదరు పొలం అతను శంకర అప్పారావు గారు ఇల్లీగల్ గా వెంచర్ వేసి పంచాయతీ వారి సహకారంతో సిమెంట్ రోడ్డు పోసారండి. ఈ దారి ఉమ్మడి దారండి. ఈ వెంచర్ వేయకముందు ఇది వరకు ఈ పంట పొలాలకి గట్ట ఉమ్మడి దారి కింద వాడుకున్నామండి. ఇప్పుడు వెంచర్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. పీజీఆర్సీలో ఈ విషయంపై కంప్లైంట్ పెట్టానండి. కంప్లైంట్ పెడితే అధికారులకి, కింద ఉన్న అధికారులకి కలెక్టర్ గారు రాసి ఇచ్చారండి. పిఆర్డీఓ గారు వస్తున్నారు, చూసారండి. చూసి ఇక్కడ లేఅవుట్ లేదు, సిమెంట్ రోడ్ లేదని నాకు ఇచ్చారండి. క్లోజ్ చేస్తారండి కంప్లైంట్. కానీ ఇక్కడ చూస్తే సైట్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్డు ఉందండి. 2001లో అరెకరం పొలం కొనుగోలు చేస్తున్నానండి. నాకంటే ముందు శంకర అప్పారావు గారు 1996లో అదే రైతు దగ్గర 544/1 పెళ్లి కాలం మందును నా కూతురికి 25 సెంట్లు పసుపు కుంకుమ కింద ఒక 50 సెంట్లు ఇచ్చి ఉన్నానండి. కొంతకాలంగా ఒక 7-8 నెలల క్రితం ఇది అనఫిషియల్ గా లేఅవుట్ చేసేసారండి. ఈ శంకరప్పారావు గారు చేసేసి సుమారు 10 మందికి ఇక్కడ విక్రయించేశారండి. దారి లేని పొలం నా కూతురుని కూడా నా అల్లుడు ఇబ్బంది పెట్టుకున్నాడండి. పీజీఆర్స్ లో కంప్లైంట్ ఇచ్చిందండి. కానీ కంప్లైంట్ పూర్వంగా చూసేటప్పటికి మీకు న్యాయం చేస్తానండి, ఇంతవరకు మాకు న్యాయం ఏం జరగలేదండి.